అందరికీ నమస్తే. భారత్ పాకిస్తాన్ యుద్ధ సమయంలో పాకిస్తాన్ సైన్యానికి గూఢచారిగా వ్యవహరించినటువంటి వ్యవహారంలో హర్యానాకు సంబంధించినటువంటి ఒక యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు. మరి ఈ కేసులో పలు సంచలనమైనటువంటి విషయాలు అయితే ఒక్కొక్కటి తవిన కొద్ది బయటికి వస్తున్నట్లుగా కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా ఈ వ్యవహారాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే ఎట్లుందంటే, మన పెద్దలు చెప్తారు, ఏదో మొగన్ తిని మిండని పాట వాడిందంట. ఈ అమ్మగారి వ్యవహారం కూడా అట్లున్నది. ఈ భారతదేశంలో పుట్టి ఈ భారతదేశం యొక్క గొప్పతనం చెప్పకుండా పాకిస్తాన్ సైన్యానికి మన భారత సైన్యం చేసేటటువంటి అనేక విన్యాసాలు కావచ్చు, పంజాబ్ కావచ్చు, హర్యానా కావచ్చు, రాజస్థాన్, లద్దాఖ్, జమ్మూ కాశ్మీర్ ఈ ప్రాంతాల్లో పర్యటించి ఆర్మీకి సంబంధించినటువంటి బేసులు ఎక్కడున్నాయి, ఏ రకంగా ఉగ్రవాదులు అటాక్ చేయడానికి అవకాశం ఉంటుంది, అసలు ఎటువంటి విన్యాసాలు జరుగుతున్నాయి, ఇట్లా అనేక రకమైనటువంటి మన సైనిక రహస్యాలను పాకిస్తాన్కు ఒక ట్రావెలర్గా ఈమె చలమని అవుతూ అనేక విషయాలను వాళ్ళకు పంచుకొని పహల్గామ్లో దాదాపు 26 మంది ప్రాణాలు పోవడానికి కూడా ఇటువంటి మహాతల్లులే కారణమవుతుంటారు. మరి వీళ్ళని ఏం చేయాలో ఒకసారి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఇటీవల మనం చూసినాం, భారత్ పాకిస్తాన్ యుద్ధం సందర్భంగా మధ్యప్రదేశ్కు సంబంధించినటువంటి ఒక బీజేపీ మినిస్టర్, ఆయన పేరు విజేష అనుకుంటా, ఆయన ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసిండు. ఏంటంటే పాకిస్తాన్కు సంబంధించినటువంటి ముస్లింలు భారతదేశం హిందువుల మీద అటాక్ చేసి హిందువుల భర్తల్ని చంపిస్తే అదే ముస్లింలకు సంబంధించినటువంటి వాళ్ళ సోదరి అయినటువంటి సోఫియా కురేష్తోని వైమానిక దాడులు చేయించి పాకిస్తాన్ టెర్రరిస్టుల్ని మేము మట్టు పెట్టినామని కొన్ని ఏదో ఆయన సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు, మతపరమైనటువంటి వ్యాఖ్యలు చేసిండ్రు. మరి ఇటువంటి పెద్ద మనుషులు ఈరోజు, ఈమె ఎవరో కాదు, జ్యోతి మల్హోత్రా ఒక ప్రముఖ హిందూ. మరి ఈమె హిందూగా ఉండి ముస్లింలకు ఈరోజు ఆ రకంగా ఒక ఏజెంట్గా పనిచేస్తూ ఇక్కడ సైనిక రహస్యాలని అక్కడ తీసుకుపోయి చెప్తుందంటే మరి దీన్ని బట్టి ఏ రకంగా ఆలోచన చేయవచ్చో చూసుకోవచ్చు. ఈ దేశంలో ఉన్నటువంటి కొంతమంది ఇట్లా మతవాదుస్తులు కావచ్చు, ఇంకా కొంతమంది మతాల పేరు మీద, కులాల పేరు మీద రాజకీయాలు చేసుకుంటా అంతిమంగా రాజకీయ లబ్ధి పొందాలనేటటువంటి కొంతమంది చిల్లరగాళ్ళు ఈ దాన్ని ఏ రకంగా చూడవచ్చు. ఈ మహాతల్లి ఒక హిందువు. నేను గతంలో కూడా నేను పదే చెప్తుంటా, మంచి వాళ్ళు హిందువులలో ఉంటారు, ముస్లింలలో ఉంటారు, అన్ని మతాలలో ఉంటారు. ఇటువంటి దరిద్రులు, ఇటువంటి దేశద్రోహులు అన్ని మతాలలో ఉంటారు. తగు జాగ్రత్తతో ఉండాలని మనం పదే చెప్తుంటాం. మరి ఈ మహాతల్లికి దాదాపు యూట్యూబ్ ఛానల్ ఉంది ఒకటి, ట్రావెల్ విత్ జో. దానికి దాదాపు 3,80,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. అదేవిధంగా ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది ఆమెకు, దానికి కూడా 1,37,000 మంది ఉన్నారు. ఫేస్బుక్ ఉంది, ఫేస్బుక్ కూడా సేమ్ ఒకటే పేరు అన్నిటికీ, ట్రావెల్ విత్ జో. ఫేస్బుక్ కూడా 3,22,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈమె ఎక్కడ ఏం చేస్తుందంటే, ఈమె ఛానల్లో దాదాపు ఒక 480 వీడియోల వరకు ఇప్పటి వరకు పోస్ట్ చేసింది. మెజార్టీ వీడియోలు మొత్తం పాకిస్తాన్లోనే ఈమె షూట్ చేస్తున్నది. పాకిస్తాన్లో షూట్ చేసుకుంటా అసలు పాకిస్తాన్లో అక్కడ కల్చర్ ఎట్లా ఉంది, అసలు పాకిస్తాన్ కొంత అక్కడ హిందువుల మీద వాళ్ళు ఏ రకంగా సానుకూలంగా ఉన్నారు, కొంత పాకిస్తాన్కు సంబంధించినటువంటి సానుకూలమైనటువంటి విషయాలను ఈమె ఎక్స్పోజ్ చేసుకుంటా అంతిమంగా ఈమె ఏం చేస్తున్నది అంటే, ఈమె పాకిస్తాన్లో ట్రావెలింగ్ చేయడానికి కూడా పాకిస్తాన్ ఎంబసీ, పాకిస్తాన్ హైకమాండ్లో పనిచేసేటటువంటి వ్యక్తి డానిస్తోని ఈమెకు శారీరక సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాలను అడ్డం పెట్టుకొని ఆయన్నే పాకిస్తాన్ ఈమె వెళ్ళిన ప్రతిసారి అక్కడ ఈమెకు కావాల్సినటువంటి వసతి కావచ్చు, రవాణా వ్యవస్థ కావచ్చు, ఈమె ట్రావెలింగ్కి సంబంధించినటువంటి పర్మిషన్లు కావచ్చు, అన్నీ కూడా ఆయన ఇప్పించే ప్రయత్నం చేస్తుంటాడు. ఇంకా ఈమె అక్కడ పాకిస్తాన్లో ట్రావెల్ చేసుకుంటా ఇక పాకిస్తాన్లో ఈ రైలు, ఆ మందిరం, ఈ మసీదు, ఆ చర్చ్ అనుకుంటా ఈమె వీడియోలు చేసుకుంటూ ఉన్నది. దీంతో పాటు వీళ్ళ మధ్యలో సాన్నిహిత్య సంబంధం ఏర్పడి
కొంతమంది ఐఎస్ఐ టెర్రరిస్టులతోని కూడా ఈమె లింకులు పెట్టుకొని ఆ డానిస్తోని అక్రమ సంబంధం ఉంది కాబట్టి ఇంకా పాకిస్తాన్కు ఈ మన భారతదేశానికి సంబంధించినటువంటి అనేక సైనిక రహస్యాలను వాళ్ళకి చేరవేస్తున్నది అంట. ఇందులో భాగంగానే మరి ఈమెను అరెస్ట్ అయితే చేయడం జరిగింది. ఈమెతో పాటు ఈమెకు సహకరించినటువంటి ఇంకా దాదాపు 6 మందిని నిన్న ఢిల్లీ ఎన్ఐఏ పోలీసులు ఈమెను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. అక్కడి నుంచి కోర్టు కూడా ఈమెని 5 రోజుల పోలీస్ కస్టడీకి అయితే ఇచ్చింది. మరి ఈమె మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు? మన దేశంలో వండుకుంటా, మన తిండి తినుకుంటా, మన గాలి పీల్చుకుంటా, మన దేశం మీద దండయాత్ర చేసి మన దేశం మీద ఉగ్రవాద అటాకులు చేసేటటువంటి దొంగలకు ఇటువంటి చిల్లర ముండలు, ఇటువంటి కిలాడి లేడీలు ఈ రకంగా వాళ్ళు సాయం చేస్తే ఇక మనం ఏమనాలి ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. మీకు నేను ఒకటి చూపించే ప్రయత్నం చేస్తా. ఈ మహాతల్లికి 2024 మార్చిలో జరిగినటువంటి మన ఢిల్లీలో ఉన్నటువంటి పాకిస్తాన్ ఎంబాసీలో రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందు జరిగితే ఆ ఇఫ్తార్ విందుకు ఈమెకి ఇన్విటేషన్ వచ్చింది. ఎవడు ఆ పాకిస్తాన్ ఎంబసీకి సంబంధించినటువంటి ఉద్యోగి డానిష్ ఎవడైతున్నాడో, ఈమె ఎవరితోనైతే అక్రమ సంబంధం పెట్టుకున్నదో, అక్రమ వ్యవహారాలు నడుపుతున్నదో ఆయన గారు ఈమెకు ఈ సువర్ణ సుందరాంగికి ఇన్విటేషన్ పంపితే ఆ కార్యక్రమానికి కూడా ఈమె హాజరై ఇక పాకిస్తాన్ వంటలు అద్భుతం, ఇక ప్రపంచంలో ఇంత ఆతిథ్యం ఎవరు ఇయ్యరు అనే విధంగా ఈమె కటింగ్లు ఇస్తున్నది. ఒకసారి మీరు చూడండి. ఇదే ఆ రోజు ఆమె వెళ్ళినటువంటి ఇఫ్తార్ విందుకు సంబంధించినటువంటి వీడియో ఇది. लड़कियों के फेवरेट गोलगप्पे सच्ची गए हो पाकिस्तान? मैं तो पहले ही पाकिस्तान। अरे वाह, गोलगप्पे तो बड़े खास बनाए हैं। लीक हो रहे हैं। कैसा एक्सपीरियंस था आपका पाकिस्तान में? कमाल था। ओफो देख ఈ మహాతల్లే దొంగపుండ. दोस्तों, मैं हूँ आपकी अपनी जो, और फिलहाल मैं हूँ दिल्ली में, और यहाँ दिल्ली में मैं पहुँची हूँ बहुत ही दिल्ली के खूबसूरत एरिया चाणक्यपुरी, जहाँ पे बहुत सारी एम्बेसी है. पीछे देखोगे तो यूएस की है, ऑस्ट्रेलिया की है, और मैं हूँ अभी फिलहाल पाकिस्तानी एम्बेसी के ठीक बाहर. और इतनी खूबसूरती से आज डेकोरेट हो रखी है. और आज हमारा एक स्पेशल इन्विटेशन है చూడండి ఒకసారి. डिनर पार्टी का. ఆ రోజు ఢిల్లీలో జరిగినటువంటి ఆ కార్యక్రమంలో ఈమె పాల్గొనడానికి పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఎంబసీ ఆ డానిష్ ఎవరైతే ఈమె లవర్ ఉన్నాడో వాడు సపరేట్గా ఈమె కోసం ఒక ఇన్విటేషన్ కూడా పంపించిండంటే వీళ్ళ సంబంధాలు ఎప్పటి నుంచి నడుస్తున్నాయి, గతంలో కూడా చాలా ఉగ్రదాడులు జరిగినాయి. మరి ఈమె ఎప్పటి నుంచి వాళ్ళకి ఏజెంట్గా ప్రవర్తిస్తుందో ఒకసారి మీరు చూడవచ్చు. ఒకసారి ఇగో పాకిస్తాన్ హై కమిషన్ ఇన్విటేషన్ వచ్చింది. ఇగో జ్యోతి ఈమె పేరు మీద ఇన్విటేషన్ కూడా పంపించిండు వాడు. అంటే వీళ్ళ వ్యవహారం ఎంత నడుస్తుంది చూడండి ఒకసారి. नेशनल डे ऑफ पाकिस्तान भी है, तो उसके लिए आज हमें स्पेशल इनविटेशन आया है. चलते हैं अंदर. पता है बहुत एक्साइटेड हूँ यार मैं. और यहाँ इतनी गाड़ी है ना पार्किंग में, मतलब समझ नहीं पा रही हूँ कि हो क्या रहा है. इतनी गाड़ी दूर दूर तक. सी दिस ग्रैंड एंट्रेंस ब्यूटी सुपर. చూడండి ఎట్లా పొగుడుతుంది పాకిస్తాన్ ఎంబసీ గురించి ఆమె. का काफी अच्छा सिंबल है. कितना सुंदर लग रहा है. ఇది ఎవరైతే డానిష్ అని నేను చెప్తున్నా కదా, వీడే పెద్ద దొంగ. వీడే ఈమెకు పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు అక్కడ విడిది ఏర్పాటు చేయడం కానీ అన్ని రకాల ఏర్పాట్లు చేసేది కూడా ఈడే. వీడు కూడా ఒక పాకిస్తాన్ ఎంబసీకి సంబంధించినటువంటి ఉద్యోగి అయి ఉండి కూడా ఈమెకు వచ్చి బయటికి వచ్చి సాధారణంగా స్వాగతం పలుకుతున్నాడు. చూడండి डैनिश मैं इतना खुश होगी देख के. इतना क्या अरेंजमेंट है, सुपर चाचा. अरे यार, तो यहाँ से ये एंट्रेंस है, बेहद खूबसूरत कैमरास एंड ऑल सब फिक्स है. ये जो पीछे दिख रहा है ना, ये गजब है यार, काफी अच्छा लग रहा है ये फाउंटेन. हाँ जी नमस्कार. इनका ट्रैवल विद जो के नाम से है और मोर देन 100 के सब्सक्राइबर हैं. सीडीए हैं. सीडीए अच्छा. सत श्री अकाल जी. ठीक हो तुसी? देखो जी ये पूरा एम्बेसी का अभी का माहौल है इस टाइम का. देखो मतलब मैं तो इतना मेस्मराइज हो गई देख के. आई हैव नो वर्ड्स यार. एक्साइटेड, सुपर डुपर एक्साइटेड. देखो एक बार पास चल के इतना दिखाती हूँ आपको. ओह माय गुडनेस.
ओफो देखो लाइटिंग थोड़ी ऐसी है बट सी दिस भाई साहब मैं तो हिल गई మొత్తం ఎగ్జైట్ అయిపోతుంది. बेगम हाय अस्सलाम वालेकुम कैसे हो आप सब अच्छे से हैं వీడు డానిష్ గాడు, ఈమె వాళ్ళ వైఫ్ అంట. ఇక ఈమె మీకు తెలుసు జ్యోతిగా. వీళ్ళందరూ కలిసి ఈ రకంగా వాళ్ళతో సత్సంబంధాలు నడుపుకుంటా, వాళ్ళతో అక్రమ సంబంధాలు నడుపుకుంటా ఈ దొంగముండ ఇట్లా భారత్కు సంబంధించినటువంటి సైనిక రహస్యాలను పాకిస్తాన్కు చేరవేస్తుందంటే మరి ఏ రకంగా చూడవచ్చో ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది. ఇదే కాదు, ఈమె ఛానల్లో మనం ఒకసారి చూసుకున్నట్లయితే దాదాపు ఒక అత్యధిక వీడియోలు కూడా పాకిస్తాన్కు సంబంధించినటువంటివే ఉంటాయి. మీరు చూడండి ఒకసారి ఈ ఛానల్ మొత్తం ఇక ఇండియన్ గర్ల్ ఇన్ పాకిస్తాన్, ఇగో పాకిస్తాన్కి క్రేజీ బస్ జర్నీ, ఇండియన్ గర్ల్ ఇన్ పాకిస్తాన్, మొత్తం దాదాపు ఎక్కువ వీడియోలు కూడా ఈమె పాకిస్తాన్లోనే ఎక్స్ప్లోర్ చేస్తుంది. అక్కడ వెళ్ళి పాకిస్తాన్కు ఇక వాళ్ళకు సంబంధించినటువంటి అనేక విషయాలను అయితే ఆమె ఎక్స్ప్లోర్ చేస్తుంది. మ్యాక్సిమం ఇక అన్ని వీడియోలు పాకిస్తానే ఉంటాయి. ఇక పాకిస్తాన్ వెజిటేబుల్ మార్కెట్లు కావచ్చు, మొత్తం పాకిస్తాన్కు సంబంధించినటువంటి వీడియోలే ఎక్కువ పర్సెంట్, దాదాపు 80-90% ఆమె ఛానళ్ళ మొత్తం పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఛానళ్ళే ఉన్నాయి. అంతిమంగా ఈమె వాళ్ళతోని ఆ ఉగ్రవాదులతోని మరి వాళ్ళు ఎటువంటి కమిట్మెంట్ ఇచ్చిండ్రు, ఎంత ప్యాకేజ్ ఇచ్చిండ్రో తెలియదు. కానీ ఈ దొంగముండ భారతదేశానికి సంబంధించినటువంటి అనేక విషయాలను పాకిస్తాన్కు చేరవేసుకుంటా ఈరోజు భారతదేశం మీద పహల్గామ్ దాడి జరగడానికి కూడా కారణం ఈ దొంగముండ అని మనం నమ్మొచ్చు. ఎందుకంటే ఏ సందర్భాల్లో ఎట్లుంటుంది, ఏ సందర్భాల్లో యాత్రికులు ఏ ప్రాంతంలో ఎక్కువ సంచరిస్తుంటారు అని ఇటువంటి అనేక రహస్యాలను కూడా పాకిస్తాన్కు చేరవేస్తుంది. మీకు ఇంకొక వీడియో చూడండి. ఈమె ఏం చేస్తుందంటే భారతదేశంకి సంబంధించినటువంటి సైనిక వీడియోలను ఈమె ఒక పెద్ద దేశభక్తురాల కింద ఈమెనే ప్రమోట్ చేసుకుంటా వివిధ ప్రాంతాలకు, పంజాబ్ కావచ్చు, హర్యానా కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, లద్దాఖ్ కావచ్చు, అక్కడ ఆర్మీ క్యాంపులు, ఆర్మీ బేసుల దగ్గరికి వెళ్ళి పెద్ద దేశభక్తురాల కింద కటింగ్లు ఇచ్చుకుంటా, భారత్ మాతకి జై అనుకుంటా, వందే మాతరం అనుకుంటా, ఇక ఈ రకంగా సెల్యూట్ కొట్టుకుంటా హై రెజల్యూషన్ కెమెరాలతోని ఆ సైనిక స్థావరాలను షూట్ చేసి వాటిని కూడా పాకిస్తాన్ సైన్యానికి, పాకిస్తాన్ ఐఎస్ ఉగ్రవాదులకు చేరవేస్తుందంట. మీరు ఒకసారి చూడండి. ఈ తల్లి ఒక చిన్న చూపిస్తుంది, ఎందుకంటే సైనిక సంబంధించినటువంటి రహస్యాలు కాబట్టి చూపొద్దు. ఒక చిన్న చూడండి. ఆమె ఇది అంతా మొత్తం ఆర్మీ బేసు, ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి బేసు. అక్కడ వెళ్ళి ఈమె గారి వ్యవహారం చూడండి. ఈమెనే ఇగో ఇక్కడ ఉన్నారు ఇండియన్ ఆర్మీ. ఈ రకంగా కటింగ్లు ఇచ్చుకుంటా, వీడియోలు చేసుకుంటా వివిధ ప్రాంతాల్లో మన సైనిక రహస్యాలను పాకిస్తాన్కు చేరవేరుస్తుందంట. మరి ఇటువంటి వాళ్ళ మీద నేను గతంలో కూడా చెప్పిన, నేను అన్ని మతాల మంచోళ్ళు ఉంటారు, అన్ని మతాల చెడ్డోళ్ళు ఉంటారని చెప్తుంటాం. మరి ఇవి ఒక హిందువు అయ్యుండి ఏ రకంగా పాకిస్తాన్కు సైనిక రహస్యాలను అందవేస్తున్నదో మీరు ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది. ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళు ఎక్కడున్నా భారత ప్రభుత్వానికి, భారత సైన్యానికి సహకారాలు అందించి ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళని మాత్రము దేశద్రోహుల కింద ముద్రించి వీళ్ళని ఉరి శిక్ష తీయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. చూడండి, ఇంత కటింగ్లు ఇస్తుంది ఈ మహాతల్లి. మొత్తం ఇటీవల బాలి టూర్ కూడా పోయొచ్చింది. ఇక మొత్తం పాకిస్తాన్కు సంబంధించినటువంటి వీడియోలే పోస్ట్ చేస్తుంటుంది ఎక్కువ. ఇక ఇది వాఘా సరిహద్దు దగ్గర బార్డర్. BSF and अभी हम हैं जीरो लाइन पर. दिस इज आवर जीरो लाइन. एक तरफ हिंदुस्तान और दूसरी तरफ पाकिस्तान का दरवाज़ा. और ये अगर हम जीरो लाइन क्रॉस करते हैं तो आ जाते हैं पाकिस्तान में. वेलकम टू पाकिस्तान. इस बार हम आए हैं हिंदू ఎంత ఎగ్జైట్మెంట్ ఉంది చూడండి ఆమె పాకిస్తాన్కి వెళ్తుంటే. सिख पिलग्रिम एक्सप्लोर करने के लिए. सो वेलकम टू पाकिस्तान. ఇంత జరుగుతుంటే ఒక్కసారి చూడండి, పాకిస్తాన్కు సంబంధించినటువంటివి అన్నీ
ప్రతి వీడియో ఎక్కువ మాటకు ఆమె పాకిస్తాన్లోనే ఉంటుంది. ఒకసారి ఇంత జరుగుతుంటే వీళ్ళ ఫాదర్ ఏమంటుండంటే నా బిడ్డకి ఏం సంబంధం లేదు, నా బిడ్డ చాలా బుద్ధిమంతురాలు అని చెప్తుండ్రు. ఏ తండ్రి అయినా చెప్పుకోవడం మాత్రం తప్పదు. पुलिस ये कह रही है कि आपकी बेटी भारत के खिलाफ पाकिस्तानियों को सूचना दे रही थी। नहीं नॉन्ट्री ये कुछ नहीं है। कह रही है पुलिस, आपकी बेटी ने एफआईआर में कहा कि मैं पाकिस्तान के लोगों से बात करती हूँ। मैं आपके घर चला गया तो आप मेरे दोस्त నా కూతురు ఏ తప్పు చేయలేదంట. क्या मैं आपसे वो कहता हूँ क्या दुश्मनी होगी क्या? मैं आपको शिकायत कर रहा हूँ पाकिस्तान में तू मैं इसका भाजता हूँ, गलत बात है। एक दूर मेरा दोस्त है तो मैं तेरे को बात नहीं कर सकता। ऐसे ही कह नहीं बकवास कर रहे हैं। वो हिसार के आसपास की जानकारी देती थी पाकिस्तान। नहीं ఇది వాళ్ళ తండ్రి ఏం చెప్తుండ అంటే నా బిడ్డకి ఏం సంబంధం లేదు, అసలు నా బిడ్డ ఎటువంటి తప్పు చేయలేదని చెప్తున్నాడు. ఇంత క్లియర్గా ఇన్ని ప్రూఫ్స్ పెట్టి ఇటీవల మీరు ఆమె ఛానల్లో చూసినట్లయితే ఇండోనేషియా ట్రిప్ వెళ్ళొచ్చింది. ఇండోనేషియా ట్రిప్ వెళ్ళొస్తే కూడా వాంతోనే వెళ్ళొచ్చిందంటే ఎవడైతే డానిష్ గాడు ఉన్నాడో ఆమె లవ్వరు ఆమెతో పాటు ట్రిప్కి వెళ్ళిండంట. ఇక్కడ మొత్తం ఇక్కడ పహల్గామ్ అటాకులు జరుగుతుంటే వాళ్ళకి కావాల్సినటువంటి మొత్తం సైనిక రహస్యాలను మన భారతదేశానికి సంబంధించినటువంటి అనేక విషయాలను అక్కడ చేరవేసి ఈమె మాత్రం నిన్న మొన్న రీసెంట్గా ఇక ఇండోనేషియా ట్రిప్ వెళ్ళింది. ఒకసారి చూడండి, ఆయనతో కలిసి ఇండోనేషియా కూడా ట్రిప్ వెళ్ళి వచ్చిందట. దీనికి మొత్తం ఫైనాన్షియల్ సపోర్ట్ చేసేది ఎవడంటే డానిష్ గాడు. అంతిమంగా భారతదేశం మీద యుద్ధం చేయాలని చెప్పి ఈ దొంగలంతా కలిసి ఈ రకంగా కుట్ర వనుతున్నారు. ఖచ్చితంగా ఇటువంటి కుట్రలు ఈ దేశంలోనూ కూడా ఈ దేశం మీద కుట్రలు చేసేటటువంటి దేశద్రోహుల మీద మాత్రం ఖచ్చితంగా ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా మన మధ్యలో కూడా ఇటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్రభుత్వానికి పోలీసులకు తగిన సమాచారం ఇచ్చి ఖచ్చితంగా వీళ్ళ మీద మాత్రం కఠిన చర్యలు తీసుకునే విధంగా మనవంతు మనం కూడా ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ దేశద్రోహం కన్నా పెద్ద తప్పు మరొకటి ఏముండదు. ఖచ్చితంగా వీళ్ళ మీద మాత్రం ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది. చూస్తూనే ఉండండి SN TV.